హాయ్ ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు పాలకోవా ఫుల్ రెసిపీ అయితే వీడియో చేస్తున్నా అండి. దీనికోసం మనకి పాలైతే మీరు ఎంత క్వాంటిటీలో తీసుకోవాలంటే అంత తీసుకోండి. నేనైతే ఇక్కడ ఇంచుమించు 2 లీటర్ల పాలండి అవి మొత్తం వేసి బాగా థిక్‌గా అయ్యే వరకు మరగబెడుతూనే ఉన్నాను. కలుపుతూ మరగబెట్టాలండి. మనం దాన్ని సిమ్‌లో పెట్టేసి కలుపుతూనే ఉండాలి. వదిలేస్తే మాత్రం పాలు మాడిపోతాయి. అంటే మీగడ పడుతుంది కదా! మీగడంతా మాడిపోతుంది. మనం మీగడ అందులో కలుపుకుంటూ కలిపేసేయాలి. అది బాగా కొంచెం దగ్గర అవుతుంది అనే టైంకి అందులో ఇలాచి అలానే షుగర్ మనము పాలు అంటే 2 2 లీటర్స్ కదా! 2 లీటర్స్‌కి నేను 300 గ్రామ్స్ అయితే తీసుకున్నా. మీరు కూడా సేమ్ క్వాంటిటీలో తీసుకోండి. ఇంకా షుగర్ ఎక్కువ తీసుకుంటే బాగోదు. ఇదే క్వాంటిటీలో తీసుకుంటే కరెక్ట్‌గా ఉంటుంది. దీనికోసం అయితే ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరం లేదండి. పాలు, పంచదార అలానే యాలకుల పొడి వేసుకుంటే సరిపోతుంది. ఇందులో నెయ్యి కూడా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఓన్లీ పాలే కాబట్టి అందులోంచి ఆ మీగడ వల్ల ఆల్రెడీ నెయ్యి స్మెల్ వస్తుంది మనకి. అలా దగ్గర పడిపోయిన తర్వాత ఈ కన్సిస్టెన్సీకి వచ్చాక ఒక నెయ్యి రాసుకున్న గిన్నెలోకి దీన్నంతా వేసేసుకోండి. వేసుకొని అది రూమ్ టెంపరేచర్ వచ్చిన తర్వాత కాసేపు ఫ్రిడ్జ్‌లో పెట్టి తీసేయండి. ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్‌లో పెడితే సరిపోతుంది కొంచెం థిక్‌నెస్ రావడం కోసం. అంతేనండి. ఇది మనకి బయట మనం కొనుక్కునేవి ఎలా ఉంటుందో సేమ్ అదే టేస్ట్ అయితే ఉంటుంది. కాకపోతే వీటిని బిళ్ళల్లా చేయడానికి అవ్వదు. ఎందుకంటే మనం తీసుకున్న మిల్క్ ఆవువి కాబట్టి అవి కొంచెం పల్చగానే ఉంటాయి. ఎంత థిక్‌గా మనం తీసుకున్నా కూడా పల్చగానే ఉంటాయి. ఒకవేళ మీరు ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకుంటే బిళ్ళలు కట్టుకోవచ్చు.